అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అభయ్ పటేల్ గారు, అదేవిధంగా రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక మీటింగ్ తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రైతు గోసా, బీజేపీ భరోసా పేరు మీద చేసినటువంటి కార్యక్రమం ప్రజల్లోకి రైతు సమస్యలని తీసుకెళ్ళగలిగాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి కొనుగోలు విషయంలో మేము ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలిగినాం. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని వంచన చేస్తున్న అంశం మీద మేము పెద్ద ఎత్తున ప్రభుత్వం వ్యతిరేకంగా చేసినటువంటి ఈ పోరాటం దానికి అభినందిస్తూ ఒక తీర్మానం చేయడం జరిగింది. అదే మాదిరిగా ఈ అంశంలో రైతుల సమస్యల మీద అనేకమైనటువంటి హామీలను విస్మరించినటువంటి ప్రభుత్వం మీద సుదీర్ఘమైనటువంటి పోరాటం ఇంకా చేయాల్సి ఉంది. ఖచ్చితంగా రైతులకు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుందని అనేకమైనటువంటి అంశాల మీద మేము చర్చించాం. వారికి ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ని అమలు చేయాలని, రైతుల సమస్యల్ని పరిష్కారం చేయాలని, వారికి ఇచ్చినటువంటి మద్దతు ధర దగ్గర నుంచి మరి వారికి ఇచ్చిన అనేకమైనటువంటి హామీలను నెరవేర్చాలని ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులము, శాసనమండలి సభ్యులము, పార్లమెంట్ సభ్యులము ఎప్పుడూ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ, మరి అదే అంశం మీద అనేకమైనటువంటి చర్చించుకోవడం జరిగింది. మరి కార్యాచరణ కూడా రాబో రోజుల్లో రైతు అంశాల మీద కూడా ఇంకా అనేక కార్యక్రమం కూడా చేయాల్సి ఉన్నది. దాంతోపాటు అనేక అంశాలు మేము ఇక్కడ ఈరోజు చర్చించడం జరిగింది. సర్ విషయం కానీ, విద్యార్థుల విషయం కానీ అనేక అంశాలను చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ అంశంలో దాదాపు 12,000 కోట్ల రూపాయలు బకాయి పడి మరి విద్యార్థుల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఈరోజు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా అనేక మందికి ఉద్యోగాలు వచ్చిన సర్టిఫికెట్ల కోసం మేనేజ్మెంట్లో చుట్టూ తిరిగే పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఇస్తామని చెప్పి మరి ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వలన విద్యార్థులు పడుతున్నటువంటి బాధ భారతీయ జనతా పార్టీ ఈ అంశం మీద ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించడమైంది. మరి ఈ అంశంలో మరి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు అనేకమైనటువంటి సూచనలు చేశారు. మరి ఆ సూచనలు అన్నీ కూడా తీసుకొని ఒక కార్యాచరణతో మేము ముందుకు వెళ్తాం. ముందుగా మరి విద్యార్థుల నుంచి మేము వారిని మా భారతీయ జనతా పార్టీ నాయకులు విద్యార్థుల్ని ఏ రకంగా కలుసుకొని మరి విద్యార్థులతోటి మరి ఈ అంశం మీద వారిని కలుసుకున్న తర్వాత మరి భారతీయ జనతా పార్టీ మరి శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ ఒక కార్యాచరణ చేసి ఖచ్చితంగా విద్యార్థులకు అండగా ఉండాలని, విద్యార్థుల కోసం పోరాటం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రేపు భారతీయ జనతా పార్టీ విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ అంశంలో ఒక ప్రణాళిక ప్రకారం మేము ఈ పోరాటానికి ముందుకు తీసుకెళ్తాం, వారికి అండగా నిలబడతామని తెలియజేస్తా ఉన్నాను. ముందుగా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఒక టీం తయారు చేసుకొని అన్ని జిల్లాల్లో ముందుగా వారు వెళ్ళి కలవడం, దాని తర్వాత విద్యార్థులు కలిసిన తర్వాత మరి సేకరించినటువంటి సమాచారం కానివ్వండి, వారు ఇచ్చినటువంటి మరి వినతి పత్రాలు కానివ్వండి, అవన్నీ కూడా మేము మరి హైదరాబాద్ వచ్చిన తర్వాత మేము శాసనసభ్యులము, శాసనమండలి సభ్యులము, పార్లమెంట్ సభ్యులము ఏ రకంగా కార్యాచరణ చేసుకొని ప్రభుత్వం మీద పోరాటం చేయాలనే అంశాన్ని మేము నిర్ణయిస్తాం. ఖచ్చితంగా విద్యార్థి లోకానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉండి రేపు వారి పక్షాన నిలబడి పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు మీటింగ్లో మేము నిర్ణయించడం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి అంశాలు కూడా మేము మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా ప్రతి అంశంలో భారతీయ జనతా పార్టీ ముందుండి పోరాటం చేస్తామని, ప్రజల పక్షాన నిలబడతామని మరి తెలియజేస్తా ఉన్నాం.